లాల్ కృష్ణ అద్వానీ దేశ రాజకీయాల్లో బీజేపీ ముందడుగు వేయటంతో పాటు రామ జన్మభూమి కలను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి దేశ అత్యున్నత పురస్కారం లభించింది. అది కూడా ఆయన చిరకాల వాంఛ అయిన అయోధ్య రామాలయం ప్రారంభమైన 13వ రోజునే. అటు అయోధ్య రామయ్య ప్రతిష్టాపనైనా ఇటు భారతరత్న అయినా ఈ 2024లో అద్వానీ జీవితానికి లభించిన 2 అత్యున్నత పురస్కారాలనే చెప్పొచ్చు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా మొదలైన ఎల్కే అద్వానీ రాజకీయ జీవితం ఉప ప్రధాని వరకు కొనసాగింది. రాజనీతిజ్ఞుడిగా పేరు పొందిన ఆయనకు 96 ఏళ్ల వయసులో దేశ అత్యున్నత పురస్కారం లభించింది. బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ఎక్స్ ద్వారా తెలిపిన ప్రధాని మోదీ, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన అద్వానీకి భారతరత్న రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భారతరత్న ప్రకటన తన ఆశయాలు, సిద్ధాంతాలకు దక్కిన గౌరవం అన్నారు అద్వానీ. ఈ సమయంలో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, తన భార్య కమలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన అద్వానీ తనకు ఇంతటి గౌరవం లభించడంలో కీలక పాత్ర పోషించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. భారతరత్న ప్రకటించగానే వెంటనే అద్వానీ నివాసానికి చేరుకున్నారు ఆయన కుమార్తె ప్రతిభ అద్వానీ. తండ్రికి లడ్డూ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారామె. భారతరత్న విషయం తెలియగానే తన తండ్రి కళ్లల్లో నీళ్లు తిరిగాయన్న ప్రతిభ, ఇది దేశానికి ఆయన చేసిన సేవలకు దక్కిన ఫలితమన్నారు. बहुत खुशी है मुझे भी, पूरे परिवार को मुझे पता लगा और मैंने दादा को बताया तो वो बहुत ही खुश थे और उन्होंने यही चीज बोली कि जीवन में उन्होंने अपना पूरा जीवन देश की सेवा में लगाया. इसके लिए वो बहुत खुशगुजार हैं और प्रधानमंत्री श्री नरेंद्र मोदी का धन्यवाद करते हैं और देश की जनता का, जिनसे वो असीम प्रेम करते हैं, उनका भी बहुत धन्यवाद करते हैं कि जीवन के इस पड़ाव पर उनको इतना बड़ा देश का सबसे सर्वोच्च सम्मान मिला. बहुत धन्यवाद. उनका व्यक्तित्व इस तरह का है कि कोई उनकी प्रेज करता है तो उनके स्वाभाविक आंसू आ जाते हैं आंखों में. दूसरे टाइम जब आते हैं तब वो तिरंगे को सलाम करते हैं. 1927 నవంబర్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచీలో జన్మించారు లాల్ కృష్ణ అద్వానీ. 15 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ లో చేరిన ఆయన అనతి కాలంలోనే ముఖ్య పదవులు చేపట్టారు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన 1970లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో తొలిసారి మంత్రిగా పనిచేసిన అద్వానీ 1980లో బీజేపీ ఏర్పాటు తర్వాత దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా పలు శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 1986లో అద్వానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1989 లోక్సభ ఎన్నికల్లో పార్టీ స్థానాల సంఖ్యను 86కు పెంచగలిగారు. అదే సంవత్సరంలో తొలిసారి అద్వానీ లోక్సభలోకి అడుగుపెట్టారు. ఇక 1990లో చేపట్టిన రామ జన్మభూమి రథయాత్రతో విశేష ప్రజాదరణ చూరగొన్నారు అద్వానీ. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రధాని కావాలని ఎంతగానో ఆశపడ్డారాయన. 1999లో వాజ్పేయి ప్రధాని కావడంతో అద్వానీ ఉప ప్రధాని పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైన 2014లోనూ అద్వానీ కల నెరవేరకపోవడంతో 2019లో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజకీయ కురు వృద్ధుడిగా, రాజనీతిజ్ఞుడిగా పేరొందిన అద్వానీకి ఎట్టకేలకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన చిరకాల వాంఛ అయిన అయోధ్య రామాలయం ప్రారంభమైన 13వ రోజునే అద్వానీకి భారతరత్న ప్రకటించడం గమనార్హం.